ఈ ట్యుటోరియల్‌లో ఈ రేడియల్ వేవ్ యానిమేషన్‌ని ఎలా చేశానో చూపిస్తాను. షిఫ్ట్ ఏ ప్రెస్ చేసి మెష్‌లో నుంచి స్ఫియర్‌ని తీసుకోవాలి. ఇక్కడ షేడర్ ఎడిటర్‌లో న్యూ మెటీరియల్‌ని యాడ్ చేయాలి. షిఫ్ట్ ఏ ప్రెస్ చేసి వేవ్ టెక్స్చర్‌ని యాడ్ చేసుకోవాలి. కలర్‌ని బేస్ కలర్‌తో కనెక్ట్ చేయాలి. ఇక్కడ నో ట్రయాంగులర్ యాడాన్ని ఎనేబుల్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ టీ ప్రెస్ చేస్తే టెక్స్చర్ కోఆర్డినేట్ అండ్ మ్యాపింగ్ నోట్స్ యాడ్ అవుతాయి. ఇక్కడ ఆబ్జెక్ట్‌ని వెక్టార్‌తో కనెక్ట్ చేయాలి. ఈ సర్కిల్స్ ఎక్స్ యాక్సిస్‌లో ఉన్నాయి కదా! జీ యాక్సిస్‌లో రావడానికి ఇక్కడ జీని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ సర్కిల్స్‌ని డిక్రీజ్ చేస్తున్నా. వేవ్ షేప్‌లో ఈ సర్కిల్స్ రావాలి కాబట్టి దానికోసం ఇక్కడ షిఫ్ట్ ఏ ప్రెస్ చేసి గ్రేడియంట్ టెక్స్చర్ నోడ్‌ని యాడ్ చేసుకోవాలి. ఈ వెక్టార్‌ని ఈ వెక్టార్‌తో కనెక్ట్ చేయాలి. ఇప్పుడు ఈ నోడ్‌ని మాత్రమే చూడడానికి ఈ కలర్‌ని ఈ సర్ఫేస్‌కి కనెక్ట్ చేసుకోవాలి. టాప్ వ్యూ నుంచి షిఫ్ట్ ఏ ప్రెస్ చేసి మ్యాథ్ నోడ్‌ని యాడ్ చేయాలి. కలర్‌ని వాల్యూకి కనెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ పింగ్ పాంగ్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇది రేడియల్‌లో రావాలి అంటే ఇక్కడ రేడియన్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ వాల్యూని డిక్రీజ్ చేయాలి. 0.05 తీసుకుంటున్నా. ఇప్పుడు చూడండి వర్టికల్‌లో లైన్స్ వచ్చాయి. దీన్ని కనెక్ట్ చేస్తా. దీనికేమో హారిజాంటల్‌లో లైన్స్ వచ్చాయి. దీనికేమో వర్టికల్‌లో లైన్స్ వచ్చాయి. ఈ రెండింటిని కలపాలి అంటే షిఫ్ట్ ఏ ప్రెస్ చేసి కంబైన్ XYZని తీసుకోవాలి. వాల్యూని జీకి కనెక్ట్ చేయాలి. ఈ BSDFని సర్ఫేస్‌కి కనెక్ట్ చేసుకోవాలి. షిఫ్ట్ ఏ ప్రెస్ చేసి వెక్టార్ మ్యాథ్‌ని యాడ్ చేసుకోవాలి. మ్యాపింగ్ వెక్టార్‌ని ఫస్ట్ దానికి కనెక్ట్ చేయాలి. ఈ కంబైన్ XYZ వెక్టార్‌ని సెకండ్ వెక్టార్‌కి కనెక్ట్ చేయాలి. ఇప్పుడు చూడండి వేవ్స్ లాగా వచ్చాయి కొద్దిగా. ఈ కార్నర్స్ ఉన్నాయి కదా! ఈ కార్నర్స్‌ని కంట్రోల్ చేయడానికి షిఫ్ట్ ఏ ప్రెస్ చేసి మ్యాథ్ నోడ్‌ని యాడ్ చేసుకోవాలి. మల్టిప్లైని సెలెక్ట్ చేసుకోవాలి. ఈ వాల్యూని ఇంక్రీజ్ చేస్తే ఈ కార్నర్ సైజ్ చేంజ్ అవుతుంది. కానీ ఇవి షార్ప్‌గా ఉన్నాయి కదా! ఇవి స్మూత్‌గా రావడం కోసం ఇక్కడ సైన్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. వేవ్ లాగా రావాలి కాబట్టి దీన్ని డూప్లికేట్ చేసి ఇక్కడ కనెక్ట్ చేయాలి. ఈ వాల్యూని డిక్రీజ్ చేస్తున్నా. ఈ వాల్యూని ఇంక్రీజ్ చేసుకోవాలి. ఈ వాల్యూని ఇంకా డిక్రీజ్ చేస్తున్నా. మీకు నచ్చినంత చేసుకోవచ్చు. నేను 0.03 యాడ్ చేస్తున్నా. ఇక్కడ సీమ్ రాకుండా ఈ వాల్యూని చేంజ్ చేయాలి. ఈ బ్లాక్ అండ్ వైట్ కాకుండా వేరే కలర్స్‌ని యాడ్ చేసుకోవడానికి షిఫ్ట్ ఏ ప్రెస్ చేసి కలర్ ర్యాంప్‌ని యాడ్ చేయాలి. ఇక్కడ బ్లాక్ అండ్ వైట్ లైన్స్ బ్లెండ్ అవుతున్నాయి కదా! అలా కాకుండా ఈ లైన్స్ షార్ప్ ఎడ్జెస్‌తో ఉండడానికి కాన్స్టాంట్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. బ్లాక్ కలర్‌ని చేంజ్ చేస్తున్నా. దీన్ని యానిమేషన్ చేయడం కోసం ఇక్కడ జీ యాక్సిస్‌లో హ్యాష్ ఫ్రేమ్ డివైడెడ్ బై 250 యాడ్ చేయాలి. ఇప్పుడు ప్లే చేస్తాను చూడండి. ఇలాంటి మరిన్ని ట్యుటోరియల్స్ కోసం లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్‌లో అడగండి.